శ్రీ శుకయోగీంద్రులు పరీక్షిన్ మహారాజునకు కృష్ణ భక్తి వలన లభించే మహాఫలాన్ని మధురమైన మాటలతో ఇలా వివరిస్తున్నారు. సతతము కృష్ణపాద జలజంబులయందు మనంబు నిల్పు సువ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని ఉగ్రపాశ సంహతుల ధరించు తత్సుభట వర్గములన్ కలలోన కానరేగతులను దుష్టకర్మములు కైకొని వారల చెందనేర్చునే. ఆ రాజా, శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలు లేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తి అయి భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని సువ్రతులు అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించడం కోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధ గుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయినవారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మములు చేయగల అధికార పురుషులైనా కృష్ణ భక్తుల దాపునకు ఏ విధంగానూ రాలేరు.